ఈ ఆల్ఫాబెట్ మీద వస్తున్నటువంటి కొన్ని కొటేషన్స్ చదువుకుంటున్నాం. అందులో ఎక్స్ప్లెనేషన్స్ బాబా ఇచ్చేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వివరాలు, వాటి గురించి బాబా ఇలా చెప్తున్నారు. వాట్ ఎవర్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ విల్ టేక్ యు నోవేర్. నేను ఎన్నో రకాలుగా మీకు వివరించి చెప్తున్నాను. అది మీరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పురోగమనం చెందనీయో అది అక్కడికి ముందుకు తీసుకెళ్ళావు. హౌ కెన్ వన్ ఎక్స్ప్లెయిన్ వన్ హూమ్ ది మైండ్ కెనాట్ గ్రాస్ప్? మరి ఆ భగవంతుని మనసుతో బుద్ధితో గ్రహించే గ్రహించేటువంటి వాడు కాదు. అలాంటి వాడిని మీరు బుద్ధితో ఎలాగ గ్రహించగలరు? అంతేకాకుండా అందులో ఒక రహస్యం ఉంది. ఏమిటి అది అంటే, వెన్ యు ఆర్ దేర్ గాడ్ ఈజ్ నాట్. నీకు బుద్ధి పనిచేస్తున్నంతసేపు నువ్వు అర్థం చేసుకుంటావు ప్రాపంచపరంగా. కానీ అప్పుడు నీకు బుద్ధి పనిచేస్తున్నంతసేపు నీకు భగవంతుడు నీకు తెలుసుకోలేవు. ద సీక్రెట్ ఈజ్ వెన్ యు ఆర్ దేర్ గాడ్ ఈజ్ నాట్. నీ బుద్ధితో నువ్వు పనిచేస్తుంటే అక్కడ భగవంతుడు నువ్వు బుద్ధితో నువ్వు తెలుసుకోలేవు. ద మోర్ యు యూజ్ ది రేషనల్ మైండ్ ద లెస్ యు అండర్స్టాండ్. నీకు హేతుబద్ధమైనటువంటి నీకు బుద్ధి ఉంది. అది ఎంత దాకా ఉపయోగించినా కూడా దానివల్ల నువ్వు ఏమీ కూడా భగవంతుడి గురించి అర్థం చేసుకోలేవు. బట్ యూ మస్ట్ బి దేర్ అండ్ వెన్ యు ఆర్, నువ్వు నీ బుద్ధి పనిచేస్తున్నంతసేపు నువ్వు ఉన్నావు, అక్కడ ఉన్నావు. అప్పుడు కానీ భగవంతుడు లేడు. ద మోర్ యూ యూజ్ ద రేషనల్ మైండ్ ద లెస్ యూ అండర్స్టాండ్. నీ ఎంత తెలివితేటలు నువ్వు ఉపయోగించినా నువ్వు భగవంతుడిని కనుక నువ్వు అర్థం చేసుకోలేవు. ఎంత ఎక్కువగా పనిచేస్తే నీ బుద్ధి అంత తక్కువగా అర్థం చేసుకుంటావు. ఫర్ యు మస్ట్ బి దేర్. ఎంచేత అక్కడ నేను అన్నది నీలో ఉంది. నేను అన్నది ఉన్నంత కాలం భగవంతుడి గురించి అనుభూతి తెలుసుకోవచ్చు, కానీ నువ్వు అనుభూతి మట్టుకు తెచ్చుకోలేవు. సో ఎక్స్ప్లెనేషన్స్ అండ్ అండర్స్టాండింగ్ మీన్ యూ డ్రైవ్ అవే గాడ్ ఇన్స్టెడ్ ఆఫ్ డ్రాయింగ్ హిమ్ ఇన్. అంచేత నేను మీకు ఎన్ని వివరించి చెప్తున్నా మీరు అర్థం చేసుకుంటున్నాము అని మీరు అనుకుంటారు మీ బుద్ధితో. కానీ నిజంగా మీరేమో భగవంతుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నారు, భగవంతుని దూరం పెట్టేస్తున్నారు. మీ మనసే మీకు అర్థం చేసుకున్నట్టుగా మీరు అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగా భగవంతుణ్ణి కనుక నువ్వు అర్థం చేసుకోవాలి అన్నట్టయితే, తెలుసుకోవాలి అన్నట్టయితే, నువ్వేమో నీ మనస్సుని కట్టేసి ఆ భగవంతుణ్ణి నువ్వు దగ్గర తెచ్చుకోవాలి. అంటే భగవంతుణ్ణే నువ్వు తలుచుకుంటూ ఉంటూ భగవంతుడి గురించే ఆలోచిస్తూ అదంతా చేస్తూ ఉంటే నీకు కొంత అర్థం అవుతుంది. కానీ నువ్వేం చేస్తావు? నువ్వు భగవంతుణ్ణి ఆవల పెట్టేస్తావు. నీ మనస్సుని నువ్వేమో ఉపయోగించుకుంటూ ఆ మనస్సుతో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తావు. వెన్ యూ అండర్స్టాండ్ యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్. బాబా అప్పుడప్పుడు నీకు అర్థమైందా అని అడుగుతూ ఉండేవారు. అప్పుడు అర్థమైంది బాబా అంటారు. అనగానే నువ్వు ఎప్పుడైతే అర్థం అయిందని నువ్వు అంటావో నీకు అర్థం అవ్వలేదన్నమాట అని బాబా చెప్పారు. అంటే ఏమిటి ఇక్కడ? నువ్వు భగవంతుణ్ణి మనసుతో గ్రహించలేవు. ఆయన్ని మనసున్నంత కాలం నీకు భగవంతుడి యొక్క అనుభూతి తెలియదు. మనసు నశిస్తే గాని నువ్వు ఆయన గురించి నువ్వు తెలుసుకోలేవు. అంటే భౌతిక ప్రపంచంలో నీవు విషయవాంఛలతో జీవిస్తున్నంత కాలం నీకు భగవంతుడు అర్థం అవడు. కానీ ఎప్పుడైతే నువ్వు
అంతర్గత ప్రయాణానికి సూక్ష్మ ప్రపంచంలోకి నువ్వు ఎప్పుడైతే అడుగు పెడతావో, ఇక్కడేంటి మన భౌతిక ప్రపంచంలో మనం ఉన్నాం. ఈ భౌతిక ప్రపంచంలోంచి నువ్వు సూక్ష్మ ప్రపంచంలోకి అడుగు పెట్టాలి. అంటే అంతర్గత ప్రయాణం నువ్వు చెయ్యాలి. అప్పుడే నీకు భగవంతుడిని అర్థం చేసుకోగలిగినటువంటి అనుభవం వస్తుంది. ఇక్కడ మనసు ఉండదు కదా! ఆ మనస్సు ఆగిపోతుంది. అక్కడి నుంచి అంతర్గత ప్రయాణం ఒకటో భూమిక నుంచి ఆరో భూమిక దాకా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు మెల్లిమెల్లిగా నీ మనసు నశిస్తూ ఉంటుంది. భగవంతుడు నీకు ఎక్కువ అనుభూతిలోకి వస్తూ ఉంటాడు. ఆరో భూమికి దగ్గరికి వెళ్ళేటప్పటికి నీకేమో ఎదురుగుండా భగవంతుడు కనిపిస్తాడు. నువ్వు ఆయనలో ఐక్యం అయ్యేందుకు ఒక సద్గురువు యొక్క సహాయంతో నువ్వు ఆయనలో ఐక్యమైపోతావు. ఇది అంచేత నీవు ఆధ్యాత్మికంగా ఎన్ని అర్థం చేసుకుంటున్నాను అన్నట్టయితే నువ్వు ఎప్పుడైతే అనుకున్నట్టయితే నీకు అర్థం అవ్వలేదు అని తెలుసుకోవాలి. అంచేత భగవంతుని మనస్సుతో గ్రహించలేం కాబట్టి. ఎక్స్‌ప్లోరేషన్, అన్వేషణ. When mind soars in pursuit of the things conceived in space, it pursues emptiness. నీ బుద్ధి ఎప్పుడు కూడా వృత్తిపరంగా నువ్వు ఈ జీవితం జీవిస్తున్నప్పుడేమో నువ్వు నీలో ఎంత దాకా నువ్వు ఈ విషయం గురించి నువ్వు తెలుసుకుంటావో అది అంత శూన్యాన్ని తెలుసుకుంటోంది. ఈ బుద్ధితో ఉన్నంతసేపు నువ్వు ఈ శూన్యంలోనే అన్ని కోరుకుంటున్నావు, శూన్యంతోనే జీవిస్తున్నావు. ఎంప్టీనెస్ అన్నారు. నీ మనసు ఆ ఖాళీతనం నీకు అనుభూతికి వస్తుంది. బట్ when man dives deep within himself, he experiences the fullness of existence. ఎప్పుడైతే నువ్వు మానవుడు తన అంతర్గతంగా వెతుక్కుంటూ ఉంటాడో అప్పుడేమో పూర్తి నిండుతనంతో అతను అనుభూతి చెందుతూ ఉంటాడు ఆ భగవంతుడి యొక్క ఉనికిని. ఎంతసేపు నీ మనస్సుతో నువ్వు జీవించినంతసేపు కూడా అది శూన్యమే. కానీ ఎప్పుడైతే నువ్వు అంతర్గతమైనటువంటి నీ లోపలికి నువ్వు ఎప్పుడైతే చూసుకుంటావో అప్పుడేమో నువ్వు పూర్తిగా నిండిపోయిన వాడు భగవంతుడితోనే ఉన్నట్టుగా అంత పూర్తి భగవంతుడి యొక్క ఉనికిని నువ్వు అనుభూతిలోకి తెచ్చుకోగలుగుతావు. నీ అన్వేషణ ఈ విధంగా బయట ప్రపంచం గురించి కాకుండా నీ అంతర్గతమైనటువంటి నీలో ఉన్నటువంటి అన్ని రకాలైన మంచి చెడు ఇవన్నీ కూడా తెలుసుకుంటూ భగవంతుని తెలుసుకోవాలని భౌతిక ప్రపంచంలోంచి శూన్య ప్రపంచంలోకి నువ్వు ఎప్పుడు వెళ్తావు అప్పుడు నీకు ఆ భగవంతుడి గురించి అర్థం అవుతూ ఉంటుంది, అనుభూతి చెందుతూ ఉంటావు. అంటే భౌతిక ప్రపంచం, సూక్ష్మ ప్రపంచము, మానసిక ప్రపంచం అని ఉన్నాయి కదా. ఈ మనసు ఎప్పుడైతే భౌతిక ప్రపంచాన్ని వదిలి సూక్ష్మ ప్రపంచంలోకి ఎంటర్ అవుతుందో అప్పుడు నీకు మెల్లిమెల్లిగా భగవంతుడి యొక్క ఉనికిని నువ్వు అనుభూతిలోకి తెచ్చుకోగలుగుతావు. ఇది అన్వేషణ గురించి బాబా చెప్పిన ఒక కొటేషన్. ఎక్స్ప్రెషన్ అంటే గాడ్స్ ఎక్స్ప్రెషన్, భగవంతుడి యొక్క వ్యక్తీకరణ. మీకు ఎలాగా భగవంతుడు ఉన్నాడని వ్యక్తీకరణ తెలుసుకోవడానికి ఆయనకి భగవంతుడికి గాడ్ హ్యాస్ పవర్, బ్లిస్, లైట్ అండ్ పీస్. భగవంతుడికి శక్తి ఉంది, ఆనందం ఉంది, వెలుగుంది, తర్వాత శాంతి ఉంది. అంత భగవంతుడు అంటే ఆయన వ్యక్తీకరణ చేసినప్పుడు ఇవన్నీ 4 అనుభూతులు వస్తాయి. బట్ హీ వాంట్స్ టు ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్. కానీ భగవంతుడు నీలో అనుభూతి చెందాలని అనుకుంటూ ఉంటాడు. మరి నీలో నువ్వు భగవంతుని కనుక అనుభూతి చెందాలంటే ఆయన్ని నీ చైతన్యం దాన్ని కనుక నువ్వు పెంచుకుంటూ ఉంటే ఎప్పుడైతే నీ చైతన్యము
ఆ మొదటి భూమికలోకి ఎంటర్ అయ్యి ప్రయాణం చేస్తూ ఉంటావో, అప్పుడేమో నీకు ఆ భగవంతుడి యొక్క ఆ ఉనికిని నువ్వు పొందడానికి సంసిద్ధమవుతున్నావు. తెలుసుకోగలుగుతావు. ఆయన ఉనికిని నువ్వు తెలుసుకుంటావు. సూక్ష్మ ప్రపంచంలో ప్రయాణం చేసినప్పుడు నువ్వు మనసు పనిచేయదక్కడ. భగవంతుడి మీదే కేంద్రీకరించి అంతర్గతంగా చూసుకుంటూ నువ్వు ముందరికి వెడుతూ ఉంటావు. దేర్‌ఫోర్ టు గెయిన్ కాన్షియస్‌నెస్ ఆల్ ద ఫన్ హాస్ స్టార్టెడ్. మరి ఈ సృష్టి అంతా ఎందుకొచ్చిందనుకుంటున్నావు? ఆ యొక్క నీలో ఉన్నటువంటి ఆ భగవంతుని తెలుసుకోవడానికే మొత్తం ఈ సృష్టి అంతా సృష్టింపబడింది. వచ్చింది నీకు. అది ఒక భగవంతుడికి అది ఒక ఆట. ఐ లవ్ ది ఫన్. నాకేమో ఈ ఆట అంటే నాకు చాలా నేను ప్రేమిస్తాను. ఇన్ దిస్ వన్ ఐ సఫర్ ఇన్ఫినిట్‌లీ. ఇదంతా సృష్టించిన వాడు నేనైనా నువ్వు భగవంతుని తెలుసుకోవాలని చేసే ప్రయత్నాలన్నిటికి కూడా నీకు సహాయపడుతూ ఉంటే, నేనే ఎక్కువ బాధపడుతూ ఉంటాను నీకన్నా. ఎప్పుడు తెలుసుకుంటాడు వీడు ఉన్నది ఒక భగవంతుడే అని ఎప్పుడు తెలుసుకుంటాడని ఆయన చాలా చాలా చింతిస్తూ బాధపడుతూ ఉంటాడట. ఇది ఈ మీద కొన్ని కొటేషన్‌లు. ఇప్పుడు ఫెయిల్యూర్స్ అంటే విఫలతలు. మన జీవితంలో అనేక విఫలతలు చెందుతూ ఉంటాం. దేర్ ఈస్ నో సచ్ థింగ్ యాస్ ఫెయిల్యూర్ ఆన్ ద జర్నీ టువర్డ్స్ ట్రూత్ ఆర్ గాడ్. కానీ భగవంతుడిని తెలుసుకోవాలి అన్నటువంటి ప్రయాణంలో నీకు ఎక్కడ కూడా వైఫల్యం ఉండదు. కానీ ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నంత సేపు అనేక రకాలైనటు వైఫల్యాలు, ఫలితాలు నువ్వు పొందుతూ ఉంటావు. కానీ ఎప్పుడైతే నువ్వు సత్య మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుని తెలుసుకోవాలి, అసలు నేను ఎవరినో నేను తెలుసుకోవాలి అన్నటువంటి జిజ్ఞాసతో ఎప్పుడైతే నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటావో, అప్పుడేమో నీకు అక్కడ ఫెయిల్యూర్ అంటూ ఉండదు. ఎందుచేత? ఇట్ ఈస్ మియర్లీ ఏ క్వెషన్ ఆఫ్ టైమ్. అది ఇప్పుడో ఎప్పుడో నీవు కేవలము నీకు కొంత సమయం పట్టొచ్చు. కానీ నువ్వు అక్కడ మటుకు తప్పకుండా నువ్వేమో ఫలితం సంపాదించుకుంటావు. ఎప్పుడైతే నువ్వు సత్య మార్గాన్ని వెడుతూ భగవంతుడు చెప్పినట్టుగా నీ జీవితాన్ని మలుచుకొని, నీ అంతర్గతమైనటువంటి లోపాలన్నీ మెరుగు చేసుకుంటూ నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అదేమో ఎప్పుడో కొంతసేపటికో నీకు ఆ విధమైనటువంటి నీకు ఫెయిల్యూర్స్ ఉండవు. అంటే అందులో వైఫల్యత ఉండదు. ది ఆపోజిట్స్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ నీడ్ ఈచ్ అదర్. ఈ నువ్వు మళ్ళీ ఫెయిల్యూర్ కానీ, నీకు విఫలత గాని, ఉత్తీర్ణత గాని ఒకదానికొకటి ఒకటే వ్యతిరేకంగా ఉంటాయి. దేర్ కెన్ బి నో సక్సెస్ అన్‌లెస్ దేర్ ఈస్ ఫెయిల్యూర్. నువ్వు విఫలత చెందకపోయినట్టయితే నీకేమో వైఫల్యం అంటూ ఉండదు. అంటే మొదట నువ్వు ఫెయిల్ అవ్వాలి. ఎంచేత? ఇది గెలుపు, ఓడిపోవడం. ఈ భగవంతుని వెతుక్కోవడం అంటే. అక్కడ నువ్వు ఇప్పటిదాకా వైఫల్యాలు చెందినటువంటిది అక్కడేమో నువ్వు భగవంతుని తెలుసుకోవడంలో నీకు మంచి ఫలితాలు వస్తుంటాయి. అండ్ ఇట్ ఈస్ ఈక్వల్లీ ట్రూ దట్ దేర్ కెన్ బి నో ఫెయిల్యూర్ అన్‌లెస్ దేర్ ఈస్ సక్సెస్. అంతేకాకుండా భగవంతుడిని తెలుసుకోవడానికి నువ్వు కనుక ప్రయత్నం చేస్తున్నప్పుడు నీకు విఫలత లేకపోతే నువ్వు ఫలితాన్ని పొందినటువంటి ఆనందం కూడా నువ్వు పొందలేవు. అంచేత ఇక్కడ ఈ వైఫల్యాలు, ఫలితాలు పొందడం అన్నది ఒకదానికొకటి ఆపోజిట్ గా అది పనిచేస్తూ ఉంటాయి. వాటెవర్ ది ఎఫర్ట్స్ యూ మేక్, వాటెవర్ ద ఫెయిల్యూర్స్ దట్ సీమ్ టు రిజల్ట్, whatever the despair that follows, all have their roots in the fact that you have yourself more than you love God. నువ్వు ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నా, నీకు అందులో ఎటువంటి విఫలతలు పొందుతున్నా, అది దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి? నీకు ఒకసారి నిస్పృహ, ఒకసారేమో
ఆనందం వస్తూ ఉంటాయి. వాటికన్నిటికీ నీ ప్రయత్నం మీద ఆధారపడి ఒకసారి ఆనందం, ఒకసారి చింతన వస్తుంటాయి. ఇవన్నీ ఎందుకుంటున్నాయి? నువ్వు భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలో దానికన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించుకోవడం వల్ల ఇలాంటి ఫెయిల్యూర్స్ అన్నీ వస్తూ ఉంటాయి. భగవంతుని ఎలా ప్రేమించాలో ఆ విధంగా ప్రేమించగలిగినప్పుడు ఇటువంటి వైఫల్యాలు నువ్వు పొందవు. వాటెవర్ ది ఎఫర్ట్స్ యెస్. హోల్‌హార్టెడ్‌లీ యెస్. ఇక్కడ ఇన్ లవింగ్ యువర్ సెల్ఫ్ wholeheartedly as you should be have loved God. Failures and despair stand up prominently before you. ఇన్ లవింగ్ యువర్ సెల్ఫ్ నువ్వు కనుక నిన్ను తక్కువగా ప్రేమిస్తూ హృదయపూర్వకంగా భగవంతుని కనుక నువ్వు ప్రేమించడం ప్రారంభిస్తా ఉంటే అక్కడ ఫెయిల్యూర్స్ ఉండవు, అంటే విఫలత ఉండదు, నిస్పృహ ఉండదు. అవేమో నీ ముందరేమో అవి ప్రేమ వల్ల భగవంతుడి యొక్క ఉనికిని నువ్వు అనుభూతి చెందుతూ ఉంటావు. దిస్ ఈజ్ క్వైట్ న్యాచురల్. అంచేత ఇది సహజంగానే ఇలా జరుగుతూ ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ ద పర్సన్ ఈజ్ టర్న్డ్ టువర్డ్స్ ది సన్ అండ్ ఈస్ ట్రైయింగ్ టు వాక్ ఇన్ టు ద లైట్, ద షాడో that encircles him cannot be a serious handicap to his emancipation. సూర్యుడికేసి తిరిగి నువ్వు ఎప్పుడైతే ప్రయాణం చేస్తూ ఉంటావో, నడుస్తూ ఉంటావో, అది ఆ వెలుగు నీకు నీడేమో నీ వెనకాల పడుతుంది. అది రామకృష్ణ గారు అసమాన్ చెప్తుంటారు. ఆ వెనకాల పడుతుంది నీడ. అది నువ్వు మటుకు చాలా అది నువ్వు ముక్తి వైపు నడుస్తున్నావు అన్నటువంటి జ్ఞానం నీకు అన్ని రకాలైనటువంటి నీకు చేతకానటనవలన్నీ కూడా అవి మాయమైపోయి ఒక్క సూర్యుడికి తిరుగుతూ ఉంటే అది నీ వెలుగే కనిపిస్తుంది, నీకు వెలుగే కనిపిస్తుంది తప్ప నీ విఫలతలన్నీ కూడా వెనకాల నీడలాగా ఉంటాయి. ఆ విఫలతలు నీకు కనిపించవు. ఇన్ ది సేమ్ వే the aspirant need not worry too much about the failings. అదే విధంగా ఈ సాధకుడు తను విఫలత చెందుతున్న వాటి గురించి ఏమీ చింతించిన అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ హిస్ హార్ట్ ఈజ్ సెట్ అపాన్ యునైటింగ్ విత్ ది స్పిరిచువల్ ఐడియల్. ఎప్పటిదాకా నువ్వు వరి అవ్వక్కర్లేదు అంటే నీ హృదయం అంతా కూడా ఆ భగవంతుడి యొక్క ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని నువ్వు కనుక స్పిరిచువల్ ఐడియల్ అన్నారు. ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నప్పుడేమో అదేమో నేనేమో ఆ మార్గాల్లో నీకు ఫెయిల్యూర్స్ అనేవి నీకు కనిపించవు. ద మాస్టర్ ఈజ్ హిమ్సెల్ఫ్ బియాండ్ గుడ్ ఆర్ ఈవెల్. మరి నీ వెనకాల మంచి చెడుల యొక్క కారణం ఏమిటి? భగవంతుడే, నీ యొక్క సద్గురువే. ఆయన నీ వెనకాలే ఉండి ఈ చెడు మంచి అన్న దాని నుంచి నీవు కలవరపడకుండా వచ్చేట్లాగా నీలో వచ్చినటువంటి విఫలతలన్నీ నీవు ఒక సాధకుడి కింద నువ్వు అనుభూతి చెందకుండా నీకు సద్గురువులో అంటే భగవంతుల్లో ఉన్న ప్రేమే నిన్ను ఆ విధంగా ముందుకు నడిపిస్తుంది. ఆయనకు తెలుసు, he knows full well that once the disciple gets established on the path, their failings will be swiftly washed away. ఆ భగవంతుడికి అంటే అసలు నీ సద్గురువుకి తెలుసు ఏమంటే ఎప్పుడైతే ఈ సాధకుడు ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టి పెడుతుంటాడో ఈ యొక్క విఫలతలన్నీ ఫెయిలింగ్స్ అన్ని కూడా అవి మెల్లిమెల్లిగా గబగబా అవన్నీ కూడా కొట్టుకుపోతాయి. ఇంకా ఫెయిలింగ్స్ అంటూ ఉండవు. ఎప్పుడు నీకు సద్గురువులో విపరీతమైన ప్రేమ, భగవంతులో ప్రేమ, ఇవి రెండు ఉండి నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టగానే మెల్లిమెల్లిగా నీకు అన్ని కూడా ఇప్పటిదాకా నేను విఫలత చెందాను అన్నటువంటి భావన మెల్లిమెల్లిగా అవి కొట్టుకుపోతుంది, అవి ఉండవు. నెవర్ పే అటెన్షన్ టు యువర్ ఫెయిలింగ్స్ ఆర్ వీక్నెసెస్, గుడ్ ఆర్ బ్యాడ్ థాట్స్. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు నీ యొక్క బలహీనతలు, మంచి చెడులు
ఆలోచనల మీద నువ్వు ఎప్పుడూ కూడా వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇయ్యకు. నీ దృష్టి వాటి మీదకి వెళ్ళనీకు. ఇఫ్ యూ టేక్ మీ యాజ్ అవతార్, ఒబే మీ వాటెవర్ ఐ సే, గుడ్ ఆర్ బ్యాడ్. నేను కనుక నువ్వు అవతారుడు అని కనుక నువ్వు గ్రహించినట్టయితే నన్ను నాకు విధేయుడిగా ఉండు. బాబా చెప్తున్నారు. నాకు విధేయుడిగా ఉండు. ఏమైతే మంచి, చెడు నేను చెప్తున్నానో అవన్నీ కూడా నీకు అన్నీ మటుమాయమైపోతాయి. నీకు ఆ ఫెయిలింగ్స్ అనేవి, ఇంకా విఫలత అనేది ఉండదు. ఎప్పుడు నువ్వు బాబాని అవతారాల కింద అనుకుని ఆయన యొక్క కొంగు పట్టుకుని ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఆదర్శవంతమైన జీవితం నువ్వు జీవిస్తుంటే ఎవ్రీథింగ్ ఎల్స్ మే ఫెయిల్, లవ్ నెవర్ ఫెయిల్. బాబా చెప్తున్నారు. ఏవైనా విఫలత పొందొచ్చు, ఎలాంటి పడ్డారు, కానీ నీకు ప్రేమ కనుక ఉన్నట్టయితే అది ఎప్పుడు కూడా నిన్ను విఫలత చెందనీయదు. ఇది ఫెయిల్యూర్స్ గురించి బాబా ఇచ్చినటువంటి కొన్ని కొటేషన్. నెక్స్ట్, ఫెయిత్ అంటే విశ్వాసం. ఫెయిత్ ఇన్ ద మాస్టర్ ఈజ్ ద చీఫ్ మోటివ్ పవర్ ఫర్ రియలైజింగ్ ద డివినిటీ విచ్ ఈజ్ లేటెంట్ ఇన్ మ్యాన్. నీకు సద్గురువులో ఉన్నటువంటి విశ్వాసం అదేమో నిన్ను చాలా శక్తివంతంగా మనం నడిపిస్తుంది. అదే నీకు ఉన్న శక్తి అంతా కూడా. అది ఏమిటి? నాలో ఉన్నటువంటి దైవత్వాన్ని, అంతర్గతంగా ఉన్న దైవత్వాన్ని, దేవుణ్ణి నేను తెలుసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే సాధకుడు భగవంతుడి మీద, తన గురువు మీద అది కేంద్రీకరించి నడుస్తాడో అదే మంచి శక్తి. అదేమిటి? నిన్ను అనేకమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి అనుభూతుల్ని నీలో ఉన్నటువంటి భగవంతుడు తెలుసుకోవడానికి నీ యొక్క విశ్వాసమే, భగవంతుల్లో ఉన్న విశ్వాసం, నీ సద్గురువులో ఉన్న విశ్వాసమే నీకు సహాయం చేస్తుంది. అదే నిన్ను నడిపిస్తుంది. The faith of the disciple must always be securely grounded on his experience of the divinity of the master. నీ యొక్క విశ్వాసం, సాధకుడి యొక్క విశ్వాసం ఎప్పుడు కూడా చాలా గట్టిగా ఒకే ఏకత్వంతో అది అనుభూతులు పొందుతున్న దానిలో అతనికి ఆ గురువు యొక్క, దేవుడి యొక్క ఆ దైవత్వం అదేమో అనుభూతి చెందుతూ ఉంటాడు, ఎక్స్పీరియన్స్ పొందుతూ ఉంటాడు. గురువు, దేవుడు, అదలత భగవంతుడు అనేటువంటి ఆ విశ్వాసం అది నీకు ఎక్కువగా నీ అనుభూతుల్లో తెలిసిపోతుంది. మనం చాలా మటుకు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా కొన్ని రకాలైనటువంటి బాబాని తలుచుకుంటూ మనం చేసిన పనులని మనకు చాలా మంచి ఫలితాలు ఇస్తుంటాయి. కానీ నేను చేస్తున్నాను అన్నటువంటి భావంతో కనుక నువ్వు చేసినప్పుడు నీకు వైఫల్యత వస్తుంది. ఎప్పటిదాకా నువ్వు భగవంతుడి మీద ఆధారపడవు, నాకు చేత కాదు, ఇంకా ఇందులోంచి నేను పైకి రాలేను అన్నటువంటి నీ మీద నీకు విశ్వాసం తగ్గి భగవంతుల్లోనే ఎక్కువ విశ్వాసం నువ్వు ఎప్పుడైతే పెట్టుకుంటావో అప్పుడేమో నీ యొక్క ఆ యొక్క విశ్వాసమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. The faith of the disciple must always అనుభూతిలో అతను ఉండాలి. There can be no faith without some form of intellectual conviction. మరి నీకు ఆ విశ్వాసం ఎలా వస్తుంది? ఏదో కొంచెం నీ బుద్ధిపూర్వకమైనటువంటి ఆ నమ్మకాలు, కన్విక్షన్ నీకు భగవంతుడి గురించి నీకు ఆయనలో భక్తి శ్రద్ధ పెంచుకోవడానికి కొంత దాకా నీ బుద్ధిపూర్వకంగా నువ్వు గ్రహించుకోగలుగుతావు. విచ్ ఈస్ ఫౌండ్ ఇన్ ఎక్స్పీరియన్స్. అదే నీ అనుభూతిలోకి నువ్వు పొందుతూ ఉంటావు. మనం కూడా చాలా మాటలు మనం భౌతికంగానే చాలా మాటలు అనుభూతిలోకి తెచ్చుకుంటాం. ఎప్పుడైతే పూర్తిగా బాబా మీద భారం వేసి ఇంకా నీదే, నువ్వు తప్ప నాకు ఇంకేం దిక్కు లేదు అని ఎప్పుడైతే ఆయన మీద పూర్తిగా ఆధారపడి ఆయన మనసులో పెట్టుకొని మనం ఆ పనిని చేస్తూ ఉంటే మనకి
ఆ అనుభవం వస్తూనే ఉంటుంది. Faith in a perfect master becomes all important because it nourishes and sustains faith in oneself and faith in life. సద్గురువులో కానీ భగవంతుల్లో కానీ నీకు విశ్వాసం ఉన్నది ఉండాలి అన్నది చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అది నీలో నీకు ఆ యొక్క నమ్మకం నీ జీవితంలో నీకు నమ్మకం ఉంది అన్న దాన్నేమో ఎక్కువగా పెట్టి పోషిస్తూ ఉంటుంది. నీ జీవితంలో నీకు ఆయన తలుచుకుంటూ ఆయన యొక్క నీడల్లో నడుచుకుంటూ పెడుతుంటే నీ విశ్వాసము ఎక్కువగా పోషింపబడుతూ ఉంటుంది. ఎక్కువగా నువ్వేమో ఆ యొక్క నీ జీవితాన్ని సులభంగా నడిపించుకోగలుగుతావు. ద మాస్టర్ ఈజ్ వాట్ హిజ్ ఓన్ డీపర్ సెల్ఫ్ వుడ్ రాదర్ బి. నిజంగా నీ సద్గురు కానీ భగవంతుడు కానీ ఎవరు? నీలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి వాడిదే ఆయనే. అంటే పరమాత్మే నీలో ఉన్నాడు. నువ్వు జీవాత్మ కింద నువ్వు జీవిస్తూ నీకు సద్గురువులో ఆ భగవంతుల్లో నమ్మకం ఉంచి నువ్వు జీవిస్తున్నంత సేపు నీకు అంతర్గతంగా ఆ రెవల్యూషన్ వస్తూ నీకు తెలుస్తూ ఉంటుంది. Faith in the master therefore becomes the chief motive power for realizing the divinity that is latent in man. నీలో భగవంతుడు ఉన్నాడు అని నీకు ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో నువ్వు తెలుసుకుంటే తర్వాత సద్గురు యొక్క మార్గదర్శకం కింద నువ్వు ఆయనే నాకు శక్తి ఇస్తాడు అని నువ్వు అటువంటి ఆ గ్రహణతో ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మికమైనటువంటి నా భగవద్భక్తుని నీలో ఉన్న భగవంతుని తెలుసుకోవాలని ప్రయత్నిస్తావో అప్పుడు నీకు నీ నమ్మకమే నిన్ను ఆ మార్గంలోకి తీసుకెడుతుంది. అంటే నీకు భగవంతుడి లబ్ధి అయ్యేట్లా చేస్తున్నాడు. ట్రూత్ ఫెయిత్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ సైట్ అండ్ నాట్ ఆఫ్ బ్లైండ్నెస్. సత్యం కానీ విశ్వాసం కానీ అది గుడ్డిది అంటూ ఉంటాం. ఆ గుడ్డిది కాదు, అదేమో అది చాలా ఒక రకమైనటువంటి నీకులో ఉన్నటువంటి ఆ శక్తి. ఇట్ నీడ్స్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ది ఫ్రీ ఫంక్షనింగ్ ఆఫ్ క్రిటికల్ రీజన్. నువ్వు కొన్ని కల్పించుకొని కల్పనతో కారణాలు వెతుక్కుంటూ ఉంటావు. నీకు కారణాలు ఆ సత్య మార్గంలో నీకు తెలుస్తుంటే అప్పుడు నీకు భయం పోతుంది. బాబాయే ఇదంతాను అని నువ్వు చాలా ఏమిటి ఒక కారణాన్ని నువ్వు గ్రహించుకోగలుగుతావు. ఎనీ ఫెయిత్ విత్ ది ఐడియా ఆఫ్ ట్రూత్ బిహైండ్ ఇట్ ఈస్ ఎ బెటర్ దాన్ ఎ ఫెయిత్ అట్ నో ఫెయిత్ అట్ ఆల్. ఏదేవో కొత్త విశ్వాసము నమ్మకము ఆ యొక్క ఐడియాతో నువ్వు పెడుతూ ఉంటే ఏ రకమైన విశ్వాసం లేకపోయిన వాడికన్నా అది నయమే కదా. ఏదో నీకు ఆ విశ్వాసంతోనే అది సత్యాన్ని తెలుసుకోవాలని విశ్వాసంతో నడుస్తున్నావు. ఇట్ ఈస్ బెటర్ టు వాక్ ద రాంగ్ రోడ్ అండ్ రిటర్న్ టు ద రైట్ వే దాన్ నాట్ టు వాక్ అట్ ఆల్. నువ్వు ఏదో ఒక చోటుకు వెళ్ళాలని ఒక అడ్డదారిలో పెడుతున్నావు, కానీ అది అడ్డదారి నీకేమో అసలైనటువంటి చోటుకి నేను తీసుకెళ్ళదు అని తెలిసినప్పుడు నీకెప్పుడో అప్పుడు మళ్ళీ సరి అయిన మార్గంలోకి వెళ్ళడానికి నీకు తెలుసుకుంటావు. ఓహో అని అప్పుడు నీకు గ్రహానికి వస్తుంది. అది బీయింగ్ వర్ది ఆఫ్ రైట్, other place of one having faith and are completely virtue. Correct. Being worthy of the faith, others place in one and having faith in the other are two complementary virtues. నీకు కొంత ప్రేమ కొంత విశ్వాసం నీకు ఉంది. ఆ విశ్వాసము ఇంకొక రకమైనటువంటి రెండు మార్గాలకు తెలుస్తూ ఉంటుంది. దానికి సంబంధం ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి మంచి దాని యొక్క వెలుగు నీకు రెండు కూడా నీకు అర్థం అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే
నువ్వు ఆ విశ్వాసానికి నిజమైనటువంటి పాత్రులు అవుతావు. కాన్ఫిడెన్స్ దట్ యు కెన్ రిమైన్ లాయల్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ trying circumstances to your own perception of what is right is the very foundation of the superstructure of a reliable character. ఇప్పుడు నేను ఇక్కడ ఆపేస్తాను కానీ శర్మ గారు 5 నిమిషాలే ఉంది 8కి. జై బాబా, జై బాబా శర్మ గారు, జై బాబా, జై మెహర్ బాబా అండి. చక్కగా విషయాలు తెలియ